ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చి జనం చీకొట్టినా కానీ ఆ పార్టీలో కొందరు నాయకుల బుద్ధి మాత్రం మారడం లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు కొందరు నాయకులు. అయితే ఆ మంత్రులుగా పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడకుండా ఎంతసేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజ్ స్టార్ అంటూ, దత్తపుత్రుడు అంటూ, 3 పెళ్లిళ్ళంటూ ఇలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల గురించి, లేదా పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల గురించి, లేదా నారా లోకేష్ చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడం కావచ్చు, ఇలా వ్యవహరించడం ద్వారా 150 సీట్లు 2019లో గెలిచిన వైఎస్ఆర్సీపీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలే ఇచ్చింది. దానికి కారణం నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. ఆ పార్టీలో నాయకుల నోరు బాలేనందుకు జనాలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారు. సో ఇప్పుడు అధికారం దూరమైన తర్వాతనైనా ఏ పార్టీ అయినా సరే కానీ తాము చేసిన తప్పులేంటి అని తెలుసుకొని వాళ్ళ పద్ధతి మార్చుకుంటారు, తప్పును సరిదిద్దుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీని చీకొట్టినా కానీ ఆ పార్టీ నాయకుల బుద్ధి మాత్రం మారడం లేదు. అది పుట్టుకతో ఉన్న బుద్ధో ఏంటో కానీ ఆ నోటిదూలు అనేది మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకుల నుండి మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా కొడాలి నాని గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని 3 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడడం, పైగా వయసులో ఆయనకన్నా ఎంత పెద్దోడు, అలాంటి వ్యక్తిని పట్టుకొని నోటిదుల కాకపోతే ఇష్టం వచ్చినట్లు బండ బూతులు తిట్టేవాడు. బూతుల మంత్ర లేకపోతే ఏదైనా శాఖకు మంత్ర అని అనుమానం. అసలు కొడాలి నాని ఏ శాఖకు మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు. ఇప్పుడు అధికారం దూరమైన తర్వాత కొంత నోటిదూల, ఆ నోటి మాటలు బూతులు ఏవైతుంటాయో తగ్గించుకొని ప్రజా పోరాటాలు ఏవైనా చేస్తారంటే అది లేదు. ఈ రోజు ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం నిర్వహించారు. అది ఓదార్పు యాత్ర 2.0, మరో ఓదార్పు యాత్ర చేద్దామని. ఎవరు వైఎస్ఆర్సీపీ ఓటమి తట్టుకోలేక చాలా మంది కార్యకర్తలు మరణించారంట. ఎవరు మరణించారు? ఇప్పుడు ఒక్క వ్యక్తి కూడా మరణించినట్లు వార్తలు లేవు. తెలుగుదేశం పార్టీ చంపేసినట్లు వార్తలు కూడా లేవు. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేసి చంపేశారు, లేదా వైఎస్ఆర్సీపీ ఓటమిని తట్టుకోలేక చనిపోయిన వ్యక్తులని పరామర్శిస్తాం, దాని పేరే ఓదార్పు యాత్ర 2.0. ఈ శివాల మీద రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పవచ్చు. అధికారంలోకి రాకముందుకు ఓదార్పు యాత్ర పేరుతో రోడ్ల మీద జనాల్లో తిరిగాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు. సరే, ఇక అధికారంలోకి వచ్చాడు, సరే ఇక మరొకసారి ఓదార్పు యాత్ర అంటే అదంటూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడానికి కూడా మళ్ళీ అధికారం పోగానే మళ్ళీ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు. సరే, అధికారంలో ఉన్నన్ని నాళ్ళు ఏం చేశాడు? అప్పుడు నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం చనిపోయిన కుటుంబాలకు ఏమైనా చేశాడా? ఇప్పుడు ఒకవేళ ఓదార్పు యాత్ర చేస్తే పార్టీ కోసం, పార్టీ ఓడిపోయినందుకు చనిపోయిన కార్యకర్తలని ఏదైతే లైన్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి చేయొద్దు. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో ఎవరెవరైతే రైతులు, విద్యార్థులు సూసైడ్లు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలి. మా బుద్ధి తక్కువైంది, మా తప్పైపోయింది, క్షమించండి అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల కాళ్ళు మొక్కి అలాంటి యాత్ర మీరు చేస్తే ఏమైనా లాభం ఉంటుంది. అంతేకాని పర్పస్ లేని యాత్ర చేస్తే ఎప్పుడు ఓదార్పు యాత్ర ఎప్పుడు సక్సెస్ కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ బాహుబలి 1, బాహుబలి 2 వస్తే హిట్ అయింది. అంతేకాని ఆర్య 1 హిట్ అయిందని ఆర్య 2 వస్తే, గబ్బర్ సింగ్ వచ్చిందని గబ్బర్ సింగ్ 2 వస్తే, ఇతర సినిమాలు ఏవైతున్నాయి, శంకర్ దాదా ఎంబీబీఎస్ వచ్చిన జిందాబాద్ వస్తే ఇలా ఇటు కావు సీక్వెల్స్ ఏవి కూడా. సో ఓదార్పు యాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఏదంటే సోషల్ మీడియా లేదు, మీరు నిజంగానే అలా తిరిగేసరికి నిజంగానే చనిపోయారేమో అందుకే బాధతో తిరుగుతున్నా కూడా. కానీ ఇప్పుడు మొత్తం అప్డేట్ అయిపోయారు జనాలు. సో మీరు జైలుకు పోయినా కానీ మనుషులు చనిపోతారు, ఎవరన్నా మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే కానీ మనుషులు చనిపోతారు, మీరు ఓడిపోయినా కానీ బయట మనుషులు చనిపోతారు, కానీ మీ ఇంట్లో మాత్రం ఎవరికేం కాదు, మీ పార్టీలో మాత్రం ఎవరికేం కాదు. సో ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం జనాలు చీకొట్టడం ఖాయం. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైంది. భవిష్యత్తులో మీరు పర్పస్ లేని యాత్రలు చేస్తే మాత్రం ఆ 11 కాస్త సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పారు, ఇప్పటికీ రౌడీజం మానకుంటే, నోటిదూలం మార్చుకోకుంటే తప్పకుండా తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ సైతం ఇవ్వడం జరిగింది. మీరేదో టీడీపీ నాయకులు రెచ్చగొట్టి వాళ్ళు ఏదో తిడతారని చెప్పేసి అవన్నీ కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఏదైనా సరే కానీ చట్టపరంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం. సో ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రజల కష్టాలు, ప్రజల
సమస్యలపైన పోరాడాలి. కానీ ఎంతసేపు అధికార పార్టీ నాయకులు విమర్శలు చేసే గత ప్రభుత్వం ఇలా చేసిన అలా చేసిన అంటే ఏం వీక్తారు, బొచ్చు వీకరు, అది వీకరు అంటే మీ బొచ్చు ఎవరు వీక్తారు, మీరే వీక్కోరు కాలిగూరు కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ పైన ఏదైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కానీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఎంతసేపు పీకుడు గీకుడు అనే మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అదే పీకుడు గీకుడు అంటే ఎట్లా? మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని ఉందా, లేక అసలు రాజకీయాల నుండే వెళ్ళిపోవాలని ఉందా? ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. మీ నోరు బాగాలేదనే కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మారి, మీ బుద్ధి మారి మళ్ళీ ప్రజా సమస్యలపై కొట్లాడితే మీ పార్టీకి కానీ మీకు కానీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.